కొందరు ఆయన్ను ప్రేమిస్తారు, మరికొందరు ఆయన్ను ద్వేషిస్తారు. కానీ ఆయన్ని విస్మరించడం మాత్రం ఎవ్వరి వల్ల కాదు. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 సార్లు అభిశంసనకు గురైన మిస్టర్ ట్రంప్ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైట్ హౌస్లోకి సగర్వంగా అడుగు పెట్టబోతున్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గతంలో ట్విట్టర్ ఆయన్ని వెలివేసింది. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు, తల దించలేదు. వెన్నుచూపని వీరుడిలా మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి కమలా హారిస్ ఉన్నా ఏమాత్రం బెదరలేదు, వణకలేదు. డొంక తిరుగుడు మాటలు ఏమాత్రం తెలియని ట్రంప్ తన ముక్కుసూటితనంతోనే ఓటర్ల మనసును గెలిచి 47వ ప్రెసిడెంట్గా 2025 జనవరి 20న రెండోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. పడిన చోటే లేచిన ట్రంప్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండోసారి వైట్ హౌస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిలియనీర్ ట్రంప్.